సార్ 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 ఓకే. మన నెల్లూరు జిల్లా టీచర్ నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అధికారులు గారికి అందరూ ఎప్పుడే వచ్చింది నారాయణ 7:30 కూర్చొని సార్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. వరుసకి రావాలి సార్. ఈ చైర్స్ అన్ని కూడా ఆక్యుపై చేయాల్సిందిగా అతను మీకు చక్కగా ప్రతి పాయింట్ ను వివరిస్తారు. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడాను వాటిలో వీటన్నిటిలో కూడా ఈ విషయాలన్నీ కూడాను షేర్ చేసి మనందరం కూడా ఎవరు కూడా చోరీ అయింది సార్. ఈ డేటాతో ఏం చేస్తారు, ఎందుకంటే మొబైల్ ఫోన్స్ వాడడం ప్రతి ఒక్కరికి 2 మొబైల్ ఫోన్స్ అని ఉంటున్నాయి. యాజ్ అ పార్ట్ ఆఫ్ మన అవేర్నెస్ క్యాంపెయిన్స్ సైబర్ క్రైమ్ మీద మనం ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అట్ ACSR స్టేడియం చేయడం జరిగింది. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కొంతమంది అండ్ స్టూడెంట్స్ కొంతమంది పాల్గొన్నారు. ఇందులో మెయిన్గా మనం డిజిటల్ అరెస్ట్ గురించి, లోన్ యాప్స్ ఫ్రాడ్స్ గురించి, APK ఫైల్ ఫ్రాడ్స్ గురించి అండ్ ఈ సోషల్ మీడియాలో ఫొటోస్ తప్పుగా వాడటం గురించి ఎవరైనా అండ్ మార్ఫింగ్, సైబర్ స్టాకింగ్ ఇవన్నీ చేయటం గురించి మనం అవేర్నెస్ రేస్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్గా సైబర్ క్రైమ్లో ఏవైతే మనీ, ప్రాపర్టీ లూజ్ అవుతున్నామో అది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది అండ్ దాన్ని ట్రేస్ చేయటము అనేది చాలా లేయర్స్లో ఉంటుంది. కాబట్టి ఇంట్రికేట్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది అండ్ చాలా కేసెస్ చేస్తున్నాము. బట్ ఇమీడియట్గా రిపోర్టింగ్ జరిగితేనే వీఆర్ ఏబుల్ టు సాల్వ్ అది. అందుకని ఆ అవేర్నెస్ చెప్పడం జరిగింది. 1930లో కానీ ఆర్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కానీ వెంటనే రిపోర్ట్ చేయాలి అన్నది అందరితో షేర్ చేయడం జరిగింది. సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మనమందరం 2026లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టగా సైబర్ హైజీన్ అనేది మెయింటైన్ చేసి మన డిజిటల్ స్పేస్ క్లీన్గా ఉంచుకునేట్టుగా మనం ముందుకు వెళ్తామనేసి ఆశిస్తున్నాము. అలానే ట్రాఫిక్ మీద కూడా మనం చాలా ఎక్కువగా ట్రాఫిక్ అవేర్నెస్ చేస్తున్నాము. మనం నెల్లూరు జిల్లాలో కూడా ఎస్పెషలీ ఆన్ 2 వీలర్స్ డెత్స్ ఎక్కువ జరుగుతున్నాయి అండ్ నేషనల్ హైవేలో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి మెయిన్గా హెల్మెట్ వేసుకోవటం మీద, ఆ అవేర్నెస్ మీద అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకుండా ఉండటం, ఈ రెండింటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఇంకా నెల్లూరు జిల్లాలో రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, పెన్షనర్స్ కానీ ఎవరైతే ఉన్నారో, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో 60 ఇయర్స్ కాదు, 62 ఇయర్స్ కాదు, అబౌవ్ 65 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రంగం నుంచైనా రావండి, బ్యాంకింగ్ కానీ లేకపోతే ఎనీ రంగం నుంచి వచ్చిన అందరూ కూడా ఎక్కువ రిపోర్టెడ్ కేసెస్లో డిజిటల్ అరెస్ట్ అనేది చాలా ఎక్కువ రిపోర్ట్ అయింది మాకు. ఈ డిజిటల్ అరెస్ట్ కూడా ఏంటంటే చిన్న చెత్తకి అమౌంట్ కాదండి. కోర్టులు మాకు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. ఆల్మోస్ట్ 7 crores, lakhs కాదు, crores, 7 crores అమౌంట్ డ్రా చేసి ఈ డిజిటల్ అరెస్ట్ మీద పెట్టడం జరిగింది. అప్పటికి కూడా వాళ్ళ పిల్లలు, అంటే ఇప్పుడు ఆయన ఎవరైతే ఉంటారో షీఈ్ వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ ఆయన ఎంప్లాయీ, ఆ వైఫ్ కూడా బ్యాంక్ ఎంప్లాయీ, అయినా కూడా ఈ పిల్లలిద్దరూ యుఎస్లో ఉంటారు. వాళ్ళు వచ్చిన నెలన్నర తర్వాత కానీ వాళ్ళకి ఇక్కడ డిజిటల్ అరెస్ట్ అయిందని, వాళ్ళ ఫాదర్ ఇంత అమౌంట్ ట్రాన్సాక్షన్ చేశారని కానీ తెలియలేదు. సో అంతా అయిపోయిన తర్వాత మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పటికి వాళ్ళు ఇంకా ట్రాన్స్ఫర్ ఉన్నారు. ఇదంతా కూడా ఒక పార్సల్ విషయం మీద డిజిటల్ అరెస్ట్ అని చూపించారు. ఒకప్పుడు కన్వెన్షన్ క్రైమ్స్ కాకుండా ఇంట్లో దొంగతనం చేయటం, రోడ్డు మీద బెదిరిస్తాడు పోయింది. జస్ట్ ఒక AC రూమ్లో కానీ చిన్న రూమ్లో కూర్చొని చదువు కూడా అవసరం దానికి 7 నుంచి 10వ తరగతి చేసే పిల్లలు చేస్తున్నారు. ఎవరో ఒక చెప్పిన కింపిన్ ఉంటాడు, అతను ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి పంపిస్తున్నాడు. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, సైబర్ క్రైమ్ జరగకుండా ఉండాలంటే మనము టచ్ చేయింది సైబర్ క్రైమ్ అనేది కాదు. సెల్ ఫోన్లో మనము టచ్ చేసి ఏదో ఒకటి మన పాటికి మనము టచ్ చేసి ఎరిగితే తప్పితే అదర్వైజ్ సైబర్ క్రైమ్ అయ్యే అవకాశమే లేదు. రీసెంట్గా గోల్డెన్ అవర్స్ అని ఉంటుంది,
మన హాస్పిటల్లో ఎవరైనా బాగలేనప్పుడు గోల్డెన్ అవర్స్ ఆఫ్ ఈ టైంలో తీసుకపోతే ఎట్లా బతుకుతామో ఈ సైబర్ క్రైమ్స్లో కూడా అఫెన్స్ అయినప్పుడు మీ ఏమైనా ఫీజు అయినా లేకపోతే ఎవరైనా హ్యాక్ చేసినా ఇటువంటి జరిగినప్పుడు మీరు కానీ ఇమీడియట్గా 1930 అదర్వైజ్ cyber.gov.in ఈ రెండింటిలో కానీ మీరు కానీ చేయగలిగితే మీ అకౌంట్స్ సేఫ్గా ఉంటాయని తెలియబోతున్నాం. అంత పైకెత్తాలి సెకండ్స్ పైకెత్తాలి పాపం తర్వాత 26లో సైబర్ క్రైమ్స్ తగ్గిపోవాలి. యూటిలైజింగ్ ఆఫ్ సోషల్ మీడియా కూడా తగ్గిపోవాలి.